నమస్కారం, ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తీవ్ర ఉద్రిక్తత. సీఎంఓ సెక్యూరిటీపై నల్గొండ మేయర్ దాడి. ఏపీ వైద్య రంగంలో డిజిటల్ విప్లవం. సంజీవని రికార్డుల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం. చిన్నారుల పెంపకం కేవలం అమ్మ బాధ్యతే కాదు, తండ్రులు భాగస్వాములు కావాలన్న సీఎం చంద్రబాబు. హుస్నాబాద్ పొలాల్లో నాగలిపట్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఏరువాక వేడుకల్లో వినూత్న దృశ్యం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సామాన్య ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి నుంచి జిల్లా ఆసుపత్రులు, రాష్ట్ర స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య వ్యవస్థ వరకు డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసంధానం చేస్తూ సంజీవని కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ సరికొత్త డిజిటల్ విధానం ద్వారా రోగి తాలూకా మెడికల్ హిస్టరీ మొత్తం ఒకే క్లిక్తో డాక్టర్లకు అందుబాటులోకి రానుంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వారి పాత వైద్య నివేదికలు, ప్రిస్క్రిప్షన్లు పోగొట్టుకోవడం వల్ల సరైన సమయంలో సరైన వైద్యం అందేది కాదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కూటమి ప్రభుత్వం సంజీవని వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్క పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయబడుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగికి చేసిన పరీక్ష వివరాలు, ఇచ్చిన మందుల డేటా మొత్తం ఆన్లైన్ రికార్డులో భద్రపరచబడుతుంది. ఒకవేళ ఆ పేషెంట్ మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికో లేదా రాష్ట్ర స్థాయి ఆసుపత్రికో రిఫర్ చేసినప్పుడు అక్కడ ఉండే వైద్యులు ఈ సంజీవని నెట్వర్క్ ద్వారా రోగి పూర్తి మెడికల్ హిస్టరీని తక్షణమే స్క్రీన్పై చూసి చికిత్స ప్రారంభించవచ్చు. దీనివల్ల సమయం కలిసి రావడమే కాకుండా అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు వీలవుతుంది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ మోడల్పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పేదవాడి ఆరోగ్యానికి కొండంత అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల అనుసంధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరి హెల్త్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ హెల్త్ ఉండాలి. దీనికి ఏ విధంగా సిలబస్ లోనే పార్ట్ ఆఫ్ ఇట్ చేయాలి, దాన్ని అప్లికేషన్ చేసినప్పుడు ఎట్లా ఎడ్యుకేషన్ లో తీసుకురావాలి, విల్ వర్క్ ఇట్ అవుట్. నాకు ఒక ఐడియా వచ్చింది, వర్కౌట్ చేయాలి. ఓకే పిల్లలు, గుడ్, వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో ఒక అత్యంత ఆప్యాయతతో కూడిన మానవీయ దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఆరోగ్య రక్షణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి వారితో ఎంతో ముద్దుగా ఆడుకుంటూ మురిసిపోయారు. కేవలం అధికారిక బాధ్యత కాకుండా పత్తి పిల్లల నవ్వుల్లో తాను ఒక తాతలా మారిపోయి కాలం మర్చిపోయారు. అనంతరం పిల్లల పెంపకంలో తండ్రుల బాధ్యత గురించి, సమాజంలో ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకత గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్త పోలియో నిర్మూలన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అక్కడికి వచ్చిన చిన్నారులకు అత్యంత ప్రేమతో పోలియో చుక్కలు వేశారు. ఆ తర్వాత ఆ పసిపిల్లలను ఎత్తుకుని వారితో సరదాగా ఆడుకుంటూ కాసేపు గడిపారు. ఈ సందర్భంగా ఆయన నేటి తరం తల్లిదండ్రులకు, ముఖ్యంగా పురుషులకు ఒక కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. పిల్లల పెంపకం, వారి ఆలాపాలన చూసుకోవడం అనేది కేవలం అమ్మకు మాత్రమే పరిమితం కాకూడదని, ఇంట్లో ఉండే తండ్రులు, మగవారు కూడా ఇందులో సమానంగా భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నేటి ఆధునిక కాలంలో పిల్లలను కనడం ఒక ఆర్థిక భారంగా భావిస్తున్న తరుణంలో ఆయన సరికొత్త దృక్పథాన్ని పంచుకుంటూ పిల్లలు సమస్య కాదు, రేపటి దేశ సంపద అని అభివర్ణించారు. నాడు మన సమాజంలో ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థల గొప్పతనాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉమ్మడి కుటుంబాల ద్వారానే పిల్లలకు చిన్నతనం నుంచే మంచి మానసిక ఆరోగ్యం, నైతిక విలువలు అందుతాయని, అమ్మమ్మలు, తాతయ్యల ఒడిలో పెరిగే పిల్లలు భవిష్యత్తులో ఉత్తమ పౌరులు ఎదుగుతారని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆరోగ్యకరమైన శైశవంతో పాటు ఆప్యాయతలతో కూడిన బలమైన కుటుంబ వ్యవస్థే నవ్యాంధ్రకు అసలైన పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు సందేశం స్పష్టం చేస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత వర్గ విభేదాలు ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే బహిరంగంగా రచ్చకెక్కాయి. నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికపై సీఎంఓ సెక్యూరిటీ సిబ్బందికి మరియు స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు మధ్య చోటు చేసుకున్న తోపులాట తీవ్ర ఉద్రిక్తతలు దారితీసింది. నల్గొండ మేయర్ బొర్రి శ్రీనివాసరెడ్డిని సీఎంఓ సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి నెట్టేయడంతో ప్రారంభమైన ఈ వివాదం సీఎం రేవంత్ రెడ్డి స్టేజ్ దిగ్గానే మరింత ముదిరి దారుణమైన దాడికి దారితీసింది. అటు కాంగ్రెస్ అంతర్గత గ్రూప్ తగాదాలు, ఇటు భద్రతా సిబ్బందితో ఘర్షణతో నల్గొండ సభ కాస్త తీవ్ర పొలిటికల్ హైడ్రామాగా మారిపోయింది. ఈ వివాదం వెనుక నల్గొండ కాంగ్రెస్లో ఉన్న పాత వర్గపోరు స్పష్టంగా కనిపిస్తోంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పొన్నా కైలాష్ నేతను ఈ సభకు పిలవకుండా అవమానించాలని కోమటిరెడ్డి వర్గం గట్టిగా ప్రయత్నించినట్లు సమాచారం. అయితే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు పొన్నా కైలాష్ నేతను ప్రత్యేకంగా పొగుడుతూ మాట్లాడారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్మానం చేసేందుకు కోమటిరెడ్డి వర్గానికి చెందిన గుమ్మల మోహన్ రెడ్డి మరియు మేయర్ బొర్రి శ్రీనివాసరెడ్డి ప్రయత్నించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా సీఎంఓ సెక్యూరిటీ సిబ్బంది వీరిని గట్టిగా అడ్డుకుని వెనక్కి నెట్టేశారు. ఈ నెట్టివేతతో తీవ్ర అవమానంగా భావించిన మేయర్ బొర్రి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి స్టేజ్ దిగి వెళ్లిపోగానే ఆగ్రహంతో ఊగిపోయారు. నేరుగా సీఎంఓ సెక్యూరిటీ సిబ్బంది మీదకు దాడి దిగడంతో స్టేజ్ పై తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం సమక్షంలోనే సొంత పార్టీ నేతలు సెక్యూరిటీతో ఘర్షణ దిగడం కాంగ్రెస్ శ్రేణులను సైతం విస్మయానికి గురిచేసింది. తెలంగాణ వ్యవసాయ కాలానికి తొలి అడుగు అన్నదాతల పండగ ఏరువాక పౌర్ణమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక అద్భుతమైన క్షేత్రస్థాయి దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని స్వయంగా పొలంలోకి దిగారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో స్థానిక రైతులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నాకాలు పట్టి గెడ్లను తొలుతూ దుక్కిదున్నారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో భూమిపుత్రులతో కలిసి విత్తనాలు చల్లి ఈ ఏడాది వానాకాలం సాగు పనులను అధికారికంగా ప్రారంభించారు. వానాకాలం పంటల సాగు ప్రారంభానికి సూచికగా జరుపుకునే ఏరువాక పౌర్ణమి వేడుకలను హుస్నాబాద్ నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తొలుత వ్యవసాయానికి ఆధారమైన కాడెడ్లను నాగల్ని పూజించి భూమాతకు నమస్కరించారు. అనంతరం ఆయన స్వయంగా ముళ్లకర్ర పట్టి కాడెడ్లను నడిపిస్తూ పొలాన్ని దున్నారు. ముఖానికి బురద అంటుకున్నా లెక్క చేయకుండా సాధారణ రైతులు మారిపోయి తోటి అన్నదాతలతో కలిసి విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వానాకాలం సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రజాప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచామని, కరెంటు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో రైతుల కష్టసుఖాలు తెలిసిన ప్రభుత్వం కాబట్టి తాము ఎల్లప్పుడూ అన్నదాతల పక్షాన్ని నిలబడి వ్యవసాయాన్ని పండగలా మారుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ధరించారు. మంత్రి స్వయంగా పొలంలోకి రావడంతో హుస్నాబాద్ రైతుల్లో సరికొత్త ఉత్సాహం వ్యక్తమైంది. ఈరోజు ఏరువాక పౌర్ణమి వ్యవసాయ ప్రారంభ దినం. తెలంగాణలో సమృద్ధి వర్షాలు పడి రైతులందరూ కూడా మంచి పాడి పంటలు వేసుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ ఈరోజు మరి కోహెడ మండలం ఇక్కడ కూరెళ్ల గ్రామం లోపల గ్రామ సర్పంచ్ ఇతర మండల పెద్దలందరి సమక్షం లోపల వ్యవసాయ కార్యక్రమాన్ని వ్యవసాయాధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించడం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన రైతులందరికీ శుభాకాంక్షలు. ఈ సీజన్లో మీకు సంబంధించి అన్ని పంటలు సమృద్ధిగా ఎటువంటి క్రిములు కీటకాలు లేకుండా మంచి ఉత్పత్తి వచ్చి ఆర్థికంగా మంచి రాబడి వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా ఏరువాక ఈ వ్యవసాయ ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు. రైతులందరికీ కూడా రైతే దేశానికి వెన్నెముక. రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రైతు సంక్షేమం దిశలోనే పనిచేస్తామనే మాట మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత కీర్తి కిరీటంలో మరొక చారిత్రాత్మక మైలురాయి చేరింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సెషెల్స్ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని సరికొత్త చరిత్ర సృష్టించారు. సెషెల్స్ దేశ స్వాతంత్ర స్వర్ణోత్సవ 50 ఏళ్ల సంబరాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య గౌరవ అతిథిగా హాజరయ్యారు. తద్వారా సెషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా మోడీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. సెషెల్స్ రాజధాని విక్టోరియాలో జరిగిన ఈ స్వాతంత్ర స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రధాని మోడీకి ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం పలికింది.
ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన అతిపెద్ద మిలిటరీ పరేడ్లో సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. సెషెల్స్ సాయుధ దళాలతో పాటు భారతదేశానికి చెందిన సాయుధ దళాలు మరియు నౌకాదళ ప్రత్యేక బృందాలు ఈ భారీ కవాతులో పాల్గొన్నాయి. భారత సైనికులు తమ గంభీరమైన మార్చ్ పాస్ట్తో పరేడ్ గ్రౌండ్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోడీ సమక్షంలో భారత రక్షణ దళాలు అంతర్జాతీయ వేదికపై ఈ స్థాయిలో విన్యాసాలు చేయడం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, సాగర తీర రక్షణ మరియు పరస్పర సహకారాన్ని పటిష్టం చేసుకోవడంలో ఈ పర్యటన అత్యంత కీలకమైందని అంతర్జాతీయ దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెషెల్స్ జాతీయ వేడుకల్లో ప్రధాని మోడీ చారిత్రాత్మక భాగస్వామ్యం మరియు భారత సాయుధ దళాల విన్యాసాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరిపా కనపడింది. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు జనసేన శ్రేణులు అత్యంత తీవ్రస్థాయిలో కౌంటర్ ఇస్తున్నాయి. తాజాగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు అహుడ చైర్మన్ టీసీ వరుణ్ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్పై అనవసర అవాకులు ఒకబార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని తాట తీసి ఇచ్చి పడేస్తామంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. జనసేన జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ మాట్లాడుతూ వైసీపీ నేతలు కేవలం తమ రాజకీయ గుర్తింపు కోసమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న కూటమి ప్రజాపాలన చూసి ఓర్వలేకని వైకాపా నేతలు ఇలాంటి అవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నానీలకు వరుణ్ ఒక ముక్కుసూటి సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డికి పాలేరులుగా పనిచేస్తున్న మీకు మీ వైకాపా తరపున ముఖ్యమంత్రి పదవిని కాపులు కేటాయించాలని మీ అధినేత జగన్ అడిగే దమ్ము ధైర్యం ఉన్నాయని ప్రశ్నించారు. ఒకవేళ అలాని మీరు అడిగితే జగన్ మిమ్మల్ని గేటు బయట నుంచే తన్ని తగలడం ఖాయం కదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత లాభం కోసం జగన్ కోసం పనిచేసే వైసీపీ నేతలకు నిరంతరం జనం కోసం ప్రజాశ్రేయస్ కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా పద్ధతి మార్చుకోకపోతే జనసేన సైనికులు తగిన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. వైసీపీ నేతలపై అహూడ చైర్మన్ టీసీ వరుణ్ చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. మిత్రులందరికీ ధన్యవాదాలండి. మనం చూస్తున్నాం గత నెల రోజుల నుంచి వైసీపీ నాయకులు ఏ రకంగా అయితే జనసేన పార్టీని మీద రాలేద్దామని చూస్తున్నారు. అదేవిధంగా కులాల మధ్యలో చిచ్చులు పెట్టి, మతాల మధ్యలో చిచ్చులు పెట్టి ఏ రకంగా అయితే రాజకీయాన్ని వాళ్ళు దుర్మార్గంగా రాళ్ళేస్తున్నారో జనసేన పార్టీ పైన మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగా మొన్న అయితే కాపు నాయకులు, వైసీపీలో ఉన్న కాపు నాయకులు అందరూ పేర్ని నాని గారు అయితేనే కానీ, అమ్మటి రాంబాబు గారు అయితేనే కానీ వీళ్ళందరూ కూడా ఏ రకంగా జనసేన పార్టీని కిందికి లాగదామని చూస్తున్నారో మనం అందరం చూసిన విషయం. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే అనంతపురం జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య వైసీపీలో తీర్థం తీసుకున్న సాకే శైలజనాథ్ గారు ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ ఎవరు ఆయన్ని పట్టించుకోవడం లేదనే విధంగా ఉంటుంటే ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన ఏదో పట్టించుకుంటారు, నాలుగు ఏమో చూస్తారేమో అని చెప్పేసి ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది విమర్శలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి పైన. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కానీ సంక్షేమ పథకాలుకి వ్యతిరేకంగా ఉన్నాం జనసేన పార్టీ అని చెప్పారా? చెప్పలేదు. వీళ్ళు చూస్తే దుమ్మెత్తి పోసుకుంటా పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే అన్ని వర్గాలకి, అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి, పేదవారికి ఈ పథకాలు రావాలని చెప్పేసి ఆయన తీసుకున్న స్టాండ్. అందులో భాగంగా ఈ మాటలు అసలు ఏం తప్పు ఉందని చెప్పి మేము ఖచ్చితంగా ఆయన్ని శైలజనాథ్ గారిని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సంక్షేమ పథకాలు వద్దని చెప్పి మీకు ఏమైనా చెప్పినారా? వైసీపీ నాయకులు అందరూ ఎలా తయారయ్యారంటే కళ్ళున్న కబోదుల్లాగా, చోలున్న చోటోల్లాగా వైసీపీ నాయకులు అందరూ ఉంటే అదే దిగజారి ఈ శైలజనాథ్ గారు కూడా వాళ్ళ గుంపులో చేరి అనేక విమర్శలు ఇస్తున్నారు. కెమెరా ముందు వచ్చేది అంటే మాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారిలో వేరియేషన్స్ ఉన్నాయని చెప్పి కమెంట్ చేస్తున్నారు. మీకు ఒకటే అడుగుతున్నాం, మీ జగన్ రెడ్డికి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో ఒక్కసారి మీ పార్టీలో ఉన్న విశ్వేశ్వర రెడ్డి గారిని అయితేనే కానీ, వెంకటరామరెడ్డి గారిని అయితేనే కానీ మీరు ఒకసారి అడగండి. మీ పార్టీ మనుషులే చెప్తుంటారు మా నాయకుడు ఆత్మలతో మాట్లాడుకుంటూ తిరిగేంత వేరియేషన్లు ఒక సైకో అని చెప్పేసి మనందరూ తెలిసిన విషయమే. సో ఖచ్చితంగా మీరు అందరూ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీరు ఏ రోజైతే పార్టీలో జాయిన్ అయ్యారో అన్నా అని చెప్పి మీకు ఒక కండువా వేయడం, దాని తర్వాత ఈ రోజు వరకు కూడా మీ మొహం ఆయన వీళ్ళకి ఇంతవరకు చూడకపోవడం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిండేది. అందులో భాగంగా ఏదో ఒకటి పేరు తెచ్చుకుందాం, ఏదో ఇది తెచ్చుకుందాం, ఓ 10 మంది మా వీడియోలు చూస్తారంటే మాత్రం ఖచ్చితంగా చాలా గట్టిగా మీకు సమాధానం చెప్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం. 2022లో
మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్ రెడ్డి గురించి ఏమన్నారో మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని పీడించి తింటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అప్పులు అప్పారావు అని చెప్పేసి మీరు అనలేదా? అదేవిధంగా వైసీపీ మంత్రుల భజన కొడుతున్నారు, వీళ్ళందరూ భజనలు కొడుతున్నారు ఆయనకని చెప్పేసి మీరు అనలేదా? అదేవిధంగా ఒక కోరు ఇది పెట్టుకొని, ఒక గ్రూప్ పెట్టుకొని వాళ్ళతో నడిపిస్తున్న రాజకీయం అని చెప్పేసి మీరు అనలేదా? ఇంకొక చిన్న విషయం మీకు గుర్తు చేస్తాను, చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం ఇది. జగన్ రాష్ట్ర ప్రజలకు 1,00,000 కోట్లు ఇచ్చామని చెప్పి అన్నారు. అందులో 75,000 కోట్లకి లెక్కలు ఇవ్వాలని చెప్పి మీరే ప్రకటించారు. ఇప్పుడు మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీ నాయకుడితో కూర్చొని ఆయన ఎప్పుడైనా మీకు టైం ఇస్తే ఒక కాఫీకి టీకో ఇస్తే కూర్చొని ఆ లెక్కలన్నీ కూడా తీసుకొని ప్రజలకి ఈరోజు ముందుకు రాండి. మరి మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి వచ్చి ప్రజలందరూ కూడా ఆ లెక్కలు చెప్పాల్సిందిగా మీకు కోరుకుంటున్నాం. వైసీపీ పాలనలో లా అండ్ ఆర్డర్ గురించి చాలా గొప్పగా కమెంట్ చేశారు. అదే మీరు ఒకే ఒక మాట అన్నారు ఇంతకుముందు, రాష్ట్రంలో ఎక్కడ అత్యాచారం జరిగినా వాళ్ళకి జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఒక రేటు కడతారని చెప్పి మీరు చెప్పినారా లేదా అని చెప్పి మేమందరం ఈరోజు ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాం. చెప్పిన మీరు ఈరోజు కూడా వెళ్ళి వైసీపీ పార్టీలు ఉన్నారు కాబట్టి ఏ అరాచకాలకి ఎంత రేటు కట్టాడు, ఏ దానికి ఎంత డబ్బులు తీసుకున్నారు కూడా ఆ లెక్కలను కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్యానికి సంబంధించి అత్యంత ఆందోళనకరమైన విస్మయపరిచే క్షేత్రస్థాయి వాస్తవాలు వెలుగు చూశాయి. కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అసలు పొంతం లేదని పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వేదిక నిరూపితమైంది. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సరిపడా పడకలు లేకపోవడంతో ఒక్కో మంచంపై 2-3 రోగులను పడుకోబెట్టి వైద్యం అందిస్తున్న ఘోర దుస్థితి నెలకొంది. వార్డుల్లో స్థలం లేక, బెడ్స్ కానిలేక చివరికి ఎక్స్రే గదిలోని రోగుల నుంచి సిబ్బంది చికిత్స అందిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రికి నిరంతరం చుట్టుపక్కల మండలాల నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి వందలాది మంది రోగులు వస్తూ ఉంటారు. అయితే దానికి అనుగుణంగా ఆసుపత్రిలో మౌలిక వసతులు మరియు పడకల సంఖ్యను పెంచడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో రోగుల సంఖ్య విపరీతంగా పెరగడంతో జనరల్ వార్డులన్నీ పూర్తిగా నిండిపోయాయి. విధిలేని పరిస్థితిలో ఒకే చిన్న ఐరన్ మంచంపై 2-3 రోగులను పక్కపక్కనే పడుకోబెట్టి సెలైన్ లెక్కిస్తున్నారు. దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని రోగుల బంధువులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ఘోరం చాలదన్నట్లు ఆసుపత్రిలోని ఎక్స్రే గదిని తాత్కాలిక వార్డుగా మార్చేసి రేడియేషన్ భయాలున్నా కూడా అక్కడే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ తీవ్ర మౌలిక వసతుల కొరతపై స్థానిక ప్రజలు, గిరిజన సంఘాలు ఆసుపత్రి అధికారులను నిలదీస్తున్నాయి. పేద ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా ఒకే మంచంపై 3కి వైద్యం అందించడం అనేది ఏపీ ఆరోగ్య వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది. భాగ్యనగరంలో మరోసారి అగ్ని ప్రమాదం కలకలం రేపింది. హైదరాబాద్ ఐటీ కారిడార్కు అత్యంత సమీపంలో ఉండే కూకట్పల్లి పరిధిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కూకట్పల్లిలోని వడ్డేపల్లి ఎన్క్లేవ్ సమీపంలో ఉన్న ఒక డీబీఎస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్లో ఒక్కసారిగా మంటలు విరుచుపడ్డాయి. అర్ధరాత్రి వేళ ఏటీఎం క్యాబిన్ నుంచి దట్టమైన నల్లటి పొగలు, మంటలు రావడం గమనించిన స్థానిక నివాసితులు మరియు వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. కూకట్పల్లి వడ్డేపల్లి ఎన్క్లేవ్ వద్ద రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ డీబీఎస్ బ్యాంక్ ఏటీఎం ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి వేళ ఏటీఎం లోపల ఉన్న ఎలక్ట్రికల్ సిస్టంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తి షార్ట్ సర్క్యూట్ సంభవించింది. క్షణాల వ్యవధిలోనే మంటలు ఏటీఎం యంత్రంతో పాటు క్యాబిన్ మొత్తానికి వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షణాల్లో స్పందించి కంట్రోల్ రూమ్కు సమాచారం అందించడంతో పాటు పక్కనే ఉన్న దుకాణాల నుంచి అగ్నిమాపక పరికరాలతో ప్రాథమికంగా మంటలను అర్పేందుకు శ్రమించారు. సమాచారం అందిన వెంటనే కూకట్పల్లి ఫైర్ స్టేషన్ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లతో చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. సకాలంలో ఫైర్ ఫైటర్స్ స్పందించడం వల్లే మంటలు పక్కనే ఉన్న ఇతర కమర్షియల్ షాపులకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. తీవ్రమైన ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ విభాగాలు ఎంత వేగంగా స్పందించగలవో నిరూపించే ఒక అద్భుతమైన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. ఈదురుగాలులు, భారీ తుఫాన్ తాకిడికి సూర్యాపేట సర్కిల్ పరిధిలోని ఆత్మకూరు సెక్షన్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఏకంగా 47 విద్యుత్ స్తంభాలు ధ్వంసమవడంతో తల్లాసింగారం ఫీడర్ పరిధిలోని గ్రామాలు చీకట్లోకి వెళ్లాయి. అయితే వినియోగదారుల కష్టాలను చూస్తూ ఊరుకొని టీజీఎస్పీ, డీసీఎల్ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది ప్రాణాలకు తెగించి రాత్రింబవళ్లు క్షేత్రస్థాయిలో చేసిన పోరాటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. గత జూన్ 26వ తేదీన కురిసిన భారీ వర్షం మరియు ఎదురుగాలుల దాటికి సూర్యాపేట సర్కిల్ ఆత్మకూరు సెక్షన్ పరిధిలోని 33 kV తల్లాసింగారం ఫీడర్ తీవ్రంగా దెబ్బతింది. లైన్ల పర్యవేక్షణలో ఏకంగా 15 విద్యుత్ స్తంభాలు నేలమట్టమవగా మరో 32 స్తంభాలు ప్రమాదకరంగా పక్కకు ఒరిగిపోయాయి.
భారీ నెట్వర్క్ దెబ్బతినడంతో విద్యుత్ పునరుద్ధరణకు రోజులు పడుతుందని అందరూ భావించారు. కానీ సూర్యాపేట సూపరింటెండెంట్ ఇంజనీర్ స్వయంగా రంగంలోకి దిగి తన సిబ్బందిని మరియు కాంట్రాక్టర్ల బృందాలను ఏకతాటిపెక్కించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జూన్ 26 నుంచే యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించారు. బురద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్రేన్లు భారీ యంత్రాల సహాయంతో విరిగిపోయిన 15 కొత్త స్తంభాలను అమర్చారు. అలాగే ఒరిగిపోయిన 32 స్తంభాలను నిటారుగా నిలబెట్టి హై వోల్టేజ్ వైరింగ్ నెట్వర్క్ ను పునర్నిర్మించారు. వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా సూర్యాపేట ఎస్సీ మరియు వారి టీం చేసిన ఈ అసాధారణ కృషిని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కొనియాడుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ వేదికలపై మారుమోగుతోంది. ఆయన నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పెద్ది థియేటర్లో భారీ హవాతో దూసుకుపోతుండగా తాజాగా యునైటెడ్ కింగ్డమ్లో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. యూకే పర్యటనలో ఉన్న రామ్ చరణ్ అక్కడ థియేటర్లో సినిమా చూస్తున్న తన అభిమానులను ప్రేక్షకులను అకస్మాత్తుగా కలిసి సర్ప్రైజ్ ఇచ్చారు. లండన్లోని థియేటర్కు వచ్చిన గ్లోబల్ స్టార్కు ప్రవాస భారతీయులు, స్థానిక అభిమానులు రేంజ్లో ఘనస్వాగతం పలికారు. థియేటర్ హాల్లోని చరణ్ మాట్లాడిన ఒక ప్రత్యేక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెద్ది సినిమాకు ఓవర్సీస్ మార్కెట్లో ముఖ్యంగా యూకేలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ లండన్లోని ఒక ప్రముఖ థియేటర్లో స్వయంగా ప్రేక్షకులతో కలిసి కూర్చొని పెద్ది సినిమాను వీక్షించారు. థియేటర్ లోపలికి చరణ్ ఎంట్రీ ఇవ్వగానే అభిమానుల కేరింతలు, నినాదాలతో హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది. అక్కడ తనను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి చరణ్ చిరునవ్వుతో నమస్కరిస్తూ వారితో సెల్ఫీల కోసం ఫోటోలు దిగారు. అనంతరం ప్రేక్షకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సినిమాకు గ్లోబల్ లెవెల్లో ఇంతటి భారీ విజయాన్ని అందించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే థియేటర్లో రచ్చలేపుతున్న ఈ చిత్రం డిజిటల్ ఓటీటీ ఎంట్రీ కూడా సమయం ఆసన్నమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో పెద్ది చిత్రం జూలై 2 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషల్లో గ్రాండ్గా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఇక నార్త్ బెల్ట్ ప్రేక్షకుల కోసం జూలై 30 నుంచి ఈ చిత్రం హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. పసిడి ప్రియులకు బులియన్ మార్కెట్ నుంచి భారీ ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు ఒక్కసారిగా కిందకి దిగొచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు స్థానిక డిమాండ్ తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులంపై ఏకంగా ₹930 మేరకు కుప్పకూలింది. అటు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి ధర కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా నివేదిక ప్రకారం ఇవాళ 24 క్యారెట్లకు సంబంధించిన 10 గ్రాముల బంగారం ధర ₹930 మేర పతనమై ₹1,43,020 మార్కుకు చేరుకుంది. మరోవైపు సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల పసిడి ధర కూడా ₹850 మేర దిగివచ్చి ₹1,31,100 పలుకుతోంది. అయితే ఈ ప్రకటించిన ధరలు కేవలం ప్రాథమిక ధరలు మాత్రమేనని, దీనికి కస్టమర్లు అదనంగా 3% జీఎస్టీతో పాటు సదరు జ్యువెలరీ దుకాణాల తాలూకా మేకింగ్ ఛార్జీలు కూడా లేదా తరుగును చెల్లించాల్సి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అటు వెండి విషయానికి వస్తే మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర స్థిరంగా ₹2,45,000 వద్ద కొనసాగుతోంది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరియు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో వస్తున్న మార్పుల వల్లే పసిడి ధరలో ఈ భారీ క్షీణత నమోదైనట్లు వ్యాపార నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ అత్యంత కీలకమైన తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ రాగల గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం ఇవాళ ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర మరియు తూర్పు జిల్లాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డితో పాటు సూర్యాపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలో వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని, పలుచోట్ల పిడుగులు పడే ఆస్కారం ఎక్కువగా ఉందని ఐఎండీ ప్రత్యేకంగా హెచ్చరించింది. అందువల్ల పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపర్లు చెట్ల కింద ఆశ్రయం పొందొద్దని సూచించింది. అటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర పరిధిలోని జిల్లాలు మరియు రాయలసీమ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అకస్మాత్తుగా ఉరుములు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రుతుపవనాల తాకిడికి తెలుగు రాష్ట్రాల్లో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.